హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బీసీసీ ప్రాపర్టీ బ్లాగ్స్. ఈరోజు మీ ముందుకు వచ్చేసి ఒక కొత్త హౌస్ని తీసుకొచ్చానండి. ఈ హౌస్ వీడియో చూసే ముందు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ హౌస్ ఎక్కడ ఉందో క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. చూస్తున్నారు కదా అండి, ఈ హౌస్ ఎక్కడ ఉందంటే మనకు హైదరాబాద్లోని ఈసీఎల్కి అతి దగ్గరలో నాగారం ఏరియాలో, నాగారం మున్సిపాలిటీలో ఉందండి. మనకు నాగారం టీపీఎస్ కాలనీలో ఉంది. మన 100 ఫీట్ రోడ్ నుంచి వచ్చేసి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది మనకు వచ్చేసి 200 గజాల 2 BHK హౌస్ అండి. ఇది వచ్చేసి మనకు టోటల్గా వచ్చేసి ఇది 1625 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశామండి. మనకు స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. ఈ వీడియో ఇంతకుముందు నా ఛానల్లో పెట్టానండి, చూసే ఉంటారు. మళ్ళీ ఎందుకు పెడుతున్నానంటే చూడని వాళ్ళు చూస్తారని చెప్పి మళ్ళీ పెడుతున్నానండి. ఎందుకంటే లోపల వర్క్ అయిపోయింది, టైల్స్ వర్క్ అంతా లోపల కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఇంకో 15 to 20 డేస్లో ఈ వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. చూస్తున్నారు కదా, చుట్టుపక్కల మొత్తం ఫ్యామిలీస్ ఉంటున్నారు. మనకు వచ్చేసి నాగారం ఏరియాలో ఉంటుంది, నాగారం టీపీఎస్ కాలనీలో ఉంటుందండి. మనకు 100 ఫీట్ రోడ్ నుంచి జస్ట్ 400 మీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే నేను మొత్తం క్లియర్గా అంతా చూపిస్తానండి. ఈ హౌస్ గురించి టోటల్గా వచ్చేసి మనకు జస్ట్ మీరు 20 lakhs డౌన్ పేమెంట్ చేస్తే చాలు ఈ హౌస్ని సొంతం చేసుకోవచ్చు. ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి నేను నా ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. టోటల్గా వచ్చేసి చూస్తున్నారు కదండి, 2 BHK హౌస్ మనకు మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఇంతకుముందు నేను పెట్టినప్పుడు వీడియోలో వచ్చేసి టైల్స్ వర్క్ లేదు. ఇంతకుముందు నేను పెట్టాను కదండి, చూసే ఉంటారు కదా. 200 స్క్వేర్ సేమ్ హౌస్ అనమాట. టైల్స్ వర్క్ అంతా కంప్లీట్ కాలేదు. ఇప్పుడు చూస్తున్నారు కదండి, టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మనకు హాలు ఆపోజిట్లో టీవీ క్యాబినెట్ అండి. మొత్తం మనకు వచ్చేసి 2 BHK హౌస్లో మనకు వచ్చేసి కన్స్ట్రక్షన్ చేసామండి. 1625 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసాం. చాలా స్పేషియస్గా ఉంటుంది. మనకు వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకు బెడ్రూమ్, హాల్, కిచెన్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుందండి. మనం వెళ్తున్నాము, కిచెన్ దగ్గరికి వెళ్తున్నాము. చూస్తున్నారు కదండి, టోటల్గా వచ్చేసి మనకు ఈ హౌస్ కన్స్ట్రక్షన్ అనేది మనకు వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో చేసామండి. ఈ ప్లాట్ ఏరియా వచ్చేసి సౌత్ ఫేసింగ్లో ఉంటుందండి. దీని ప్లాట్ సైజ్ వచ్చేసి మనకు 36 x 50 ఉంటుందండి. టోటల్గా వచ్చేసి చూస్తున్నారు కదా, మొత్తం టోటల్గా వచ్చేసి మన కిచెన్ అండి. ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో పూజా రూమ్ అండి. మనకు వర్క్ నడుస్తుంది కాబట్టి ఇంకో 15 or 20 డేస్లో మనకు వర్క్ కంప్లీట్ అయిపోతుందండి. ఇంతకుముందు నేను వీడియో పెట్టినప్పుడు మొత్తం వర్క్ నడుస్తుంది కదా, మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు కిచెన్ వర్క్ లాస్ట్ ఫైనల్ ఉంది. మనకు బయట టైల్స్ వర్క్ అయిపోయి గేట్ పెట్టేస్తే మనకు అయిపోతుందండి. ఈ హౌస్ మొత్తం టోటల్గా వచ్చేసి ఇంకో 15 to 20 డేస్లో అయిపోతుందండి. మనకు వచ్చేసి జస్ట్ 20 lakhs డౌన్ పేమెంట్ చేస్తే చాలు, మిగతా 80% అనేది బ్యాంక్ లోన్ ఇప్పిస్తామండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ అండి. చూస్తున్నారు కదా అండి, ఇది వచ్చేసి మనకు మాస్టర్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. లోపల మొత్తం టైల్స్ అయిపోయాయి. మొత్తం వర్క్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు అటాచ్డ్ వాష్రూమ్ అండి. టోటల్గా వచ్చేసి చూస్తున్నారు కదా, మనకు వచ్చేసి 80% బ్యాంక్ లోన్ ఇప్పిస్తామండి. ఇది వచ్చేసి మనకు ఈసీఎల్కి జస్ట్ మీకు 4.5 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. మనకు చల్లపల్లి రైల్వే స్టేషన్కి వచ్చేసి 4 kilometer డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది చూస్తున్నారు కదండి, మనకు వచ్చేసి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది. ఇది మనకు హాల్లో ఉందన్నమాట. ఇది అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసి మనకు వచ్చేసి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట. మనకు వచ్చేసి బయట మనకు వచ్చేసి హాల్ నుంచి మనకు బయట వాష్రూమ్ అనమాట. ఇది చూస్తున్నాం కదా, మనకు వచ్చేసి ఏదైనా కబోర్డ్స్ లాంటివి ఏదైనా పెట్టుకొని మనము బీరువాలాగా యూస్ చేసుకోవచ్చు అండి. టోటల్గా వచ్చేసి చూస్తున్నాం కదా అండి, టోటల్గా వచ్చేసి బీరువాలాగా యూస్ చేసుకోవచ్చు. ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువలో ఉందండి. దీని ప్రైస్ డీటెయిల్స్ అనేవి నేను ఛానల్ డిస్క్రిప్షన్లో పెడతానండి, చూడండి. మొత్తం టోటల్గా వచ్చేసి మనకు వచ్చేసి జస్ట్ 20 lakhs డౌన్ పేమెంట్ చేసుకుంటే మీకు ఏంటంటే ఈ హౌస్ని సొంతం చేసుకోవచ్చు. 80% అనేది బ్యాంక్ లోన్ ఇప్పిస్తాం. డిపెండ్స్ ఆన్ ప్రొఫైల్, అంటే మీ శాలరీ బేస్ కానీ లేదంటే బిజినెస్ ఉంటే ఐటీ రిటర్న్స్ ఉండాలండి 3 years. మనకు శాలరీలో చేస్తుండే అంటే పే స్లిప్స్ ఉండాలండి. మనకు వచ్చేసి శాలరీ బేస్ని చేసుకుని 80% బ్యాంక్ లోన్ ఇప్పిస్తామండి. టోటల్గా వచ్చేసి డైరెక్ట్ ఓనరే ఉంటారండి. చూస్తున్నారు కదండి, మనకు ఆపోజిట్ టీవీ క్యాబినెట్ అనమాట. రూమ్స్ అన్ని చాలా స్పేషియస్గా ఉంటాయండి. 1625 ఎస్ఎఫ్టీ అంటే 1625 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేశామండి. చాలా వాస్తు ప్రకారం క్వాలిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి. టోటల్గా వచ్చేసి మనకు దీనికి G+1 పర్మిషన్, G+2 స్పెసిఫికేషన్ ఉంటుందండి. టోటల్గా వచ్చేసి చూస్తున్నారు కదా, మొత్తం టోటల్గా వచ్చేసి మరిన్ని వివరాల కోసం నా ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చానండి, కాల్ చేయండి. ఇది మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకోసారి నేను ఈ వీడియో పెడతానండి, చూడండి. టోటల్గా వచ్చేసి దయచేసి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. చూస్తున్నారు కదా అండి, టోటల్గా వచ్చేసి మన దగ్గర ప్రాపర్టీస్ వచ్చేసి ఈసీఎల్కి అతి దగ్గరలో ఉంటాయండి. దమ్మాయిగూడ మున్సిపాలిటీ, నాగారం మున్సిపాలిటీ, కీసర ఓఆర్ఆర్ ఇన్సైడ్ అవుట్ సైడ్లో ఉంటాయండి. మంచి గేటెడ్ కమ్యూనిటీ వెంచర్లో ఉంటాయి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీసే ఉంటాయండి. చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంటాయండి. ఓపెన్ ప్లాట్స్ కానీ, హౌసెస్ కానీ, విల్లాస్ కానీ ఏదైనా సరే మార్కెట్ ప్రైస్ కంటే చాలా రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయండి. అన్ని లోన్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్సే ఉంటాయండి. 100% క్లియర్ టైటిల్ ఉంటుందండి.